రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి అర్థం కావలేదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన పరిపాలన చేయాల్సిన అంశాలు, ఆయన అసమర్థత, ఆయన వైఫల్యాలు, ఆయన చేతగానితనమంతా కూడా మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మూసి ప్రక్షాళన చేయాల్సింది ఆయన, ఎవరి అనుమతులు అవసరం లేదు, ఎవరి అనుమతులు అవసరం లేదు దానికి. మూసి ప్రక్షాళన చేయడం కోసం అనుమతి ఇవ్వడం లేదు, కిషన్ రెడ్డి అడ్డుకుంటుండ అంటాడు. నేను ధర్నా చేసినప్పుడు మీరు అందరి ముందు చెప్పాను, మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసికి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి కూడా ఆలోచన చేయండి అని చెప్పాను. కృష్ణా నీళ్ళు తెచ్చినా, గోదావరి నీళ్ళు తెచ్చి పోసినా మాకేం అభ్యంతరం లేదు. మూసిలో గలగల పాలినా కూడా మేము కూడా వచ్చి అక్కడ సహకారం అందిస్తాము. మూసి ప్రక్షాళన చేస్తే, ఆయన గడ్డపార ఇచ్చి పారదిస్తే మొదటి తార నేను ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. మూసి మొదటి తట్ట ప్రక్షాళన చేసేటప్పుడు నేను మొదటి తట్ట ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఆయన ఏదో అడ్డుకుంటున్నాడు, అనుమతి